చూసుకోవాలి. మాలో ఉన్న బలహీనతలు చూస్తాం కాదు. అపవాది ఎప్పుడు మాలో ఉన్న బలహీనతలు మాకు ఇచ్చి చూపించేమో కానీ నువ్వు మాకు అనుగ్రహించిన బలముని ఏంటో ఎరిగి ఏ విషయంలో మేము జయశీలుగా బ్రతకగలుగుతామో, ఏ విషయంలో మేము ముందుకు సాగగలుగుతామో, జయముతో ముందుకెళ్ళే జీవితాలు మాకు దయచే ప్రభువా. దేవా, నువ్వు మాకు ఇచ్చిన ప్రతి మేలైనది, ప్రతి తలాంతను బట్టి నువ్వు లెక్క అడుగుతావు కదయ్యా. Teach us to multiply our lives for your glory, నీ మహిమ కొరకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో జీవించే జీవితం మాకు దయచే ప్రభువా. ప్రతిదినం ఎదగాలి అనే స్వభావంతో జీవిస్తానికి సహాయం దయచే. ఎదుగుదల కొరకు ప్రయాసపడేవారిగా చేయ ప్రభువా. స్టాగ్నేషన్ మా లైఫ్లో ఉండవద్దు. ఇప్పటికే దేవా, ఇక్కడ ఉన్నవారు తప్పిదములతో చేసిన పాపములతో, నీకు విరోధమైన కార్యములతో, నీ చిత్తమును దాటిపోయి చేసిన కార్యములతో స్టాగ్నేషన్ ఉన్నారేమో. కానీ దేవా, ఈ సమయంలో నీతో సమాధాన పడుతూ నీ సహాయాన్ని వేడుకుంటూ, నీ క్షమాపణ వేడుకుంటూ దేవా, వారి జీవితాన్ని నీ చేతులకు సమర్పించుకుంటున్న వారిని చూడు. అటువంటి వారి జీవితాల్లో ముందుకు సాగింపజేయ ప్రభువా. ఎదుగుదల దయచేసి ప్రభువా, చిగురింపజేయ ప్రభువా. దేవా, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తూ మా అవసరతలు తీరుస్తున్నావు. నువ్వు మాకు ఇచ్చిన కొద్ది మేము ఇతరులకు పంచువారిగా మమ్మల్ని చేయ ప్రభువా. గివ్ us a heart of sharing, Lord. Blessing, caring, ఇతరులకు తీవ్రకరంగా మా హృదయాన్ని, మా జీవితాన్ని చేయ ప్రభువా. దేవా, మాకు ఏమి కావాలన్నా నీ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రావచ్చు. నీ వాక్యం తెలియజేస్తాం. క్రీస్తు రక్తంలో కడగబడిన మేము నీ బిడ్డలుగా మార్చబడిన అవకాశం మాకు ఇచ్చావయ్యా. నీ ఆత్మ ద్వారంగా నువ్వు మమ్మల్ని ఏకపరుచుకున్నావయ్యా. నీ ఆత్మ ద్వారానే తండ్రి అని పిలవచ్చు కదయ్యా. మా అవసరతలు, మా అక్కర్లు నీ దగ్గర చెప్పుకోవాలి, మనుషుల దగ్గర కాదయ్యా. మనుషుల సహాయము వ్యర్థము, మనుషులను ఆశ్రయిస్తాము నాశనమే కదా ప్రభు. ఇక్కడ ఉన్న మేమందరం ఈరోజు ఇన్న వాక్యం తగినట్టుగా మమ్మల్ని మేము పరీక్షించుకుని నీ వైపు చూస్తూ నీ మీద ఆధారపడి బ్రతుకు మాకు దయచేయమని విడుకుంటూ ఇదిగోనే నూతన ప్రారంభంలోకి వస్తున్నామయ్యా. సిద్ధపాటుతో, కృతజ్ఞతతో మా జీవితాలను చక్కబెట్టుకుని ముందుకు సాగే జీవితంలో దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.